ఎవరిది? ఇది ఎవరని అడిగాడు? తెలియదు సార్, నేను చూసిందే లేదు. నీకు తెలుసా? తెలీదు సార్. వీళ్ళు తెలుసా? లేదు సార్, నాకు తెలియదు సార్. తెలీదు. నిజంగా తెలీదా? వీళ్ళు 2 వారాల క్రితం అనుమానించతగ్గ విధంగా ఫ్లాట్లో అలాగే రోడ్ సైడ్ న హత్య చేయబడ్డారు. వీళ్ళ ఫోన్ నంబర్స్కి నేను ఇంతకు ముందు చెప్పినట్టే మీ ఇద్దరిలో ఒకరిదైన 7025334566 నంబర్ నుంచి ఎన్నోసార్లు కాల్స్ వచ్చింది. చివరిగా నంబర్కి కాల్ వచ్చింది ఆయన చనిపోవడానికి గంట ముందు క్రితం. అలాగే నేను రెండోది చెప్పిన 9847115111 నంబర్ నుంచి ఫైసల్ నంబర్లోకి హత్య చేయబడిన రూబన్ ఇంకా ఫైసల్ భార్య ఇంటిమేట్ ఫోటోస్ వాట్సాప్ ద్వారా పంపబడింది. ఇక మాకు తెలియాల్సిందే ఈ హత్యకి మీకున్న సంబంధం ఏంటని తెలియాలి. తెలియదు సార్. చెప్పరా? నమ్మండి సార్, నిజంగానే మాకు ఏ విషయం తెలియదు సార్. సార్, నేను ఈ పనులంతా ఆపేసే చాలా రోజులయ్యింది సార్. నువ్వు ఈ పనులని ఆపేసావా? నేనిప్పుడు కోవలంలో కార్ ఫైనాన్స్ కంపెనీలో సీజింగ్ పని చేస్తున్నా సార్. నువ్వేంట్రా? లేదు సార్, నేను కూడా ఇప్పుడు దేనికి వెళ్ళడం లేదు. నాకు ఏం తెలియదు సార్. ఈ నెంబర్ కూడా నాది కాదు సార్. ఒట్టు సార్, ఇప్పుడు సీజ్ చేయడానికి ఏదైనా కారు ఉందంటే అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాడు అంతే. అది తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సార్. సార్, వీడు చెప్తున్నది నిజమే సార్. వీళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న నంబర్స్తోనే మేము వీళ్ళని ట్రాప్ చేయగలిగాం సార్. కానీ వీళ్ళ పేరు మీద మనకి దొరికిన నంబర్స్ని వీళ్ళు యూజ్ చేయట్లేదు అంటే అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. సరే సార్. వీళ్ళు పనిచేస్తున్న చోటకెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ప్లేట్ ఇది కాదు, ఆ రౌడీస్ దిగి వెళ్ళిన తర్వాత వచ్చే వీడియో. సార్, సార్ వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ సిమ్ కొన్న టైంలో వాళ్ళు వేరే ఏదో కేసు మీద జైల్లోనే ఉన్నారు సార్. సార్, అసలు ఈ కేసులో మనకి ఎటువంటి లీడు దొరకట్లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రోజుల క్రితం కార్లు ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. ఇంటిమేట్ ఫోటోసే సార్. నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది. అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఆ ఓమ్ని వ్యాన్ వెనక జరుగుతున్న సంఘటనని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ వీడియో మనకి దొరకడానికి ముందే ఆధారాలు దొరకకుండా ఎవరో ఎడిట్ చేశారు. వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఫుటేజ్ 11:45 సమయాన్ని తర్వాత 11:47 చూపిస్తుంది. మనకు దొరికిన ఈ వీడియోలో రౌడీస్ రూబన్ని బండిలో ఎక్కించి అందులో ఒక రౌడీ ఫ్లాట్కి వెళ్లే సమయంలో వీడియోలో రికార్డ్ అవ్వంది ఒకటి జరిగింది. ఫ్లాట్కి వెళ్లిన రౌడీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రౌడీస్ ఓమ్నిలో వెళ్ళిన తర్వాత ఆ ముందున్న కార్ కనిపించకుండా పోయింది. ఆ కార్ రావడం వెళ్ళడం విజువల్స్ మాత్రం మనకిచ్చిన ఫుటేజెస్ లో మిస్ అవుతుంది. ఆ టైంలో ఎవరో ఆ కార్లో వచ్చినట్టున్నారు. వచ్చిన వాడు ఖచ్చితంగా ఫ్లాట్కి వెళ్ళుంటాడు. రౌడీస్ దగ్గర దొరికిన వీడియో టైం ప్రకారం చూస్తే ఆ వీడియోలో జార్జ్ తిట్టింది ఈ వ్యక్తినే కావచ్చు. ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. ఐ థింక్ అతనే కిల్లర్ అయి ఉండొచ్చు. రాహుల్, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేశావు? అది ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరు? చెప్పరా? సార్ ప్లీజ్ ఆగండి సార్, నన్ను కొట్టకండి, నేను చెప్తాను. అది